గ్రహాల రాజుగా ఆత్మకారకుడిగా తేజస్సు ప్రదాతగా వెలుగొందే సూర్యభగవానుడు తన గమనాన్ని మార్చుకొని సెప్టెంబర్ 17, 2025వ తేదీన సూర్యుడు తన స్నేహక్షేత్రమైన కన్యారాశిలోకి ప్రవేశించి అక్టోబర్ 17, 2025 వరకు అక్కడే సంచరిస్తున్నాడు. ఈ గ్రహ సంచారం లేదా గోచారం ప్రతి రాశివారి జీవితాలపై విభిన్నమైన ప్రభావాలను చూపుతుంది. ముఖ్యంగా వృశ్చికరాశి జాతకులపై ఈ సూర్యగోచారం అత్యంత శుభప్రదమైన మరియు అద్భుతమైన ఫలితాలను అందించడానికి సిద్ధంగా ఉంది. ఈ నెల రోజుల కాలం మీ జీవితంలో ఒక సువర్ణాధ్యాయంగా నిలిచిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ ప్రభావం ఎందుకు ఇంత అనుకూలంగా ఉండబోతోందో జ్యోతిష్యశాస్త్రపరంగా విశ్లేషించుకుందాం. వృశ్చిక రాశి వారికి సూర్యుడు దశమాధిపతి, అనగా మీ జాతక చక్రంలో 10వ స్థానానికి అధిపతి. 10వ స్థానం కర్మస్థానం. ఇది మీ వృత్తి, ఉద్యోగం, కీర్తి ప్రతిష్టలు, సామాజిక గౌరవం, మీ అధికార దర్పాన్ని సూచిస్తుంది. అలాంటి కీలకమైన స్థానానికి అధిపతైన సూర్యుడు ఈ గోచారంలో మీ రాశికి లాభస్థానమైన ఏకాదశ భావంలోకి ప్రవేశిస్తున్నాడు. ఏకాదశ స్థానం అంటే లాభాలు, ఆదాయం, కోరికలు నెరవేరడం, పెద్ద సోదరులు, స్నేహితులు మరియు సామాజిక వర్గాన్ని సూచించే గృహం. కర్మస్థానాధిపతి లాభస్థానంలోకి రావడం అనేది ఒక అద్భుతమైన యోగం. దీని అర్థం మీరు చేసే వృత్తి, ఉద్యోగాల ద్వారా మీరు పడే కష్టానికి పూర్తి ప్రతిఫలం లాభాల రూపంలో మీకు అందబోతోందని. మీ వృత్తిపరమైన ప్రయత్నాలన్నీ ఫలించి ఆర్థికంగా బలపడే సమయం ఇది. ఎంతో కాలంగా మీరు ఎదురుచూస్తున్న మీ కోరికలు, ఆశయాలు ఈ మాసంలో నెరవేరే బలమైన సూచనలు కనిపిస్తున్నాయి. ఈ గోచారాన్ని మరింత శక్తివంతంగా మార్చే మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే ఈ కన్యారాశిలో మీ లాభస్థానంలో సూర్యుడితో పాటు మీ రాశ్యాధిపతి అయిన కుజుడు కూడా కలిసి ఉండటం. వృశ్చికరాశికి అధిపతి కుజుడు. కుజుడు మీ లగ్నాధిపతి కాబట్టి ఆయన మీ వ్యక్తిత్వాన్ని, ఆరోగ్యాన్ని, పరాక్రమాన్ని, శక్తి సామర్థ్యాలను సూచిస్తాడు. ఇప్పుడు మీ కర్మస్థానాధిపతి సూర్యుడు మరియు మీ లగ్నాధిపతి కుజుడు ఇద్దరూ కలిసి లాభస్థానంలో సంచరించడం అనేది ఒక అరుదైన, శక్తివంతమైన రాజయోగం. సూర్యుడి ఆత్మవిశ్వాసం, నాయకత్వ పటిమ, కుజుడి ధైర్యం, కార్యదీక్ష రెండూ ఒకచోట చేరి మీకు అండగా నిలుస్తాయి. ఈ కలయిక మీలో అంతులేని శక్తిని, ఉత్సాహాన్ని నింపుతుంది. మీరు ఏ పని చేపట్టినా దాన్ని పూర్తి చేసే వరకు విశ్రమించరు. మీ మాటలో, చేతల్లో ఒక రకమైన అధికారం, స్పష్టత కనిపిస్తాయి. ఇది మిమ్మల్ని వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుంది. మీ ఆరోగ్యం కూడా ఈ సమయంలో చాలా చురుకుగా, ఉత్సాహంగా ఉంటుంది. పాత ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవి కూడా మెరుగుపడి మీరు నూతనోత్తేజాన్ని పొందుతారు. వృత్తి జీవితం విషయానికి వస్తే ఉద్యోగస్తులకు ఇది ఒక స్వర్ణయుగం లాంటిది. మీ పనితీరును పై అధికారులు గమనించి మిమ్మల్ని ప్రత్యేకంగా పిలిచి అభినందించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎప్పటి నుండూ మీరు ఎదురుచూస్తున్న మీ పదోన్నతి లేదా జీతం పెంపు గురించిన శుభవార్త వినవచ్చు. మీకు అప్పగించిన బాధ్యతలను మీరు సమర్థవంతంగా పూర్తి చేసి అందరి మన్ననలు పొందుతారు. మీ సహోద్యోగులు కూడా మీకు సహకరిస్తారు. ప్రభుత్వ రంగంలో పనిచేసేవారికి లేదా ప్రభుత్వంతో సంబంధాలున్న పనులు చేసేవారికి ఈ కాలం మరింత అనుకూలంగా ఉంటుంది. మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడింతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా లాభాల పంట పండనుంది. మీరు చేసే వ్యాపారంలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడం, వ్యాపారాన్ని విస్తరించడం వంటి ఆలోచనలు ఉంటే వాటిని అమలు చేయడానికి ఇది సరైన సమయం. మీ వ్యూహాలు ఫలించి ఆర్థికంగా మంచి లాభాలను ఆర్జిస్తారు. సమాజంలో మీ పరపతి పెరుగుతుంది. మీ పేరు ప్రఖ్యాతులు నలుదిశలా వ్యాపిస్తాయి. మీ బలం, ధైర్యం రెట్టింపు అవుతాయి. మీ సామాజిక సంబంధాలు, మీ స్నేహితుల నెట్వర్క్ మీకు వృత్తిపరమైన ఎదుగుదలకు ఎంతగానో సహాయపడతాయి. పలుకుబడి కలిగిన కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వారి ద్వారా మీకు ఊహించని అవకాశాలు లభిస్తాయి. మీరు నిజాయితీగా, ధర్మబద్ధంగా సంపాదించే ధనం మీకు మానసిక సంతృప్తిని కూడా ఇస్తుంది. మీ వ్యక్తిగత జీవితం, సంబంధ బాంధవ్యాల విషయానికి వస్తే ఈ గోచారం మీలో అద్భుతమైన సానుకూల దృక్పథాన్ని నింపుతుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరిగి ముఖంలో ఒక కొత్త కళ ఉట్టిపడుతుంది. ఈ సానుకూల సంబంధాలు చాలా ఆనందంగా, సామరస్యంగా ఉంటాయి. వారితో కలిసి సంతోషంగా గడుపుతారు. మీ జీవిత స్వాదితో కూడా అనుబంధం మరింత బలపడుతుంది. ఇద్దరి మధ్య అన్యోన్యత పెరిగి వైవాహిక జీవితం ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. మీ స్నేహితులతో మీ బంధం కూడా బలపడుతుంది. వారితో కలిసి విందులు, వినోదాలలో పాల్గొంటారు. మొత్తం మీద ఈ నెల రోజుల పాటు మీ జీవితంలో ఒక పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది. మానసికంగా ఎంతో ప్రశాంతంగా, ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్యపరంగా చూస్తే లగ్నాధిపతి కుజుడు, ఆత్మకారకుడు సూర్యుడు ఇద్దరూ లాభస్థానంలో కలిసి ఉండటం వల్ల మీ ఆరోగ్యం చాలా ఉత్తమంగా ఉంటుంది.
మీలో శక్తి స్థాయిలు పెరిగి రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఈ కాలంలో మిమ్మల్ని బాధించే అవకాశం లేదు. మీరు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. ఒకవేళ ఏవైనా దీర్ఘకాలిక సమస్యలు ఉన్నప్పటికీ వాటి నుండి కూడా ఉపశమనం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. మీ దినచర్యలో వ్యాయామం, యోగా వంటివి చేర్చుకోవడానికి ఇది చాలా మంచి సమయం. మీలో ఉత్సాహం మురుకలు వేస్తుంది. జీవితం పట్ల ఒక కొత్త ఆశా నమ్మకం చిగురిస్తాయి. మొత్తం మీద సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17, 2025 వరకు కన్యారాశిలో సూర్యుడి సంచారం వృశ్చిక రాశి జాతకులకు వృత్తి, ఆర్థిక, వ్యక్తిగత ఆరోగ్య రంగాలలో అద్భుతమైన ఫలితాలను అందించబోతోంది. ఇది మీ జీవితంలో ఒక ముఖ్యమైన, సానుకూలమైన మలుపు. ఈ శుభ సమయాన్ని మీరు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. మీ లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించడానికి ధైర్యంగా ముందడుగు వేయండి. విజయం నిశ్చయంగా మీదే అవుతుంది. మీలో పెరిగిన ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పథం మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేర్చడంలో సహాయపడతాయి. ఈ అద్భుతమైన కాలాన్ని ఆస్వాదించి మీ జీవితాన్ని మరింత ఉజ్వలంగా తీర్చిదిద్దుకోండి.